హాయ్ అండి, క్యారెట్ ఖీర్ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక్క స్పూన్ బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ బొంబాయి రవ్వ బాగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుముకొని వేసుకోవాలి. ఇది కూడా చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు చక్కగా మంచిగా మగ్గిపోతుంది క్యారెట్ అనేది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ కాచిన పాలు 1 లీటర్ పోసుకున్నాను. ఈ విధంగా వేసి బాగా ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే 1/2 లీటర్ వాటర్ 1/2 లీటర్ పాలు కూడా పోసుకోవచ్చు అండి. నేనైతే చిక్కటి పాలు 1 లీటర్ పోసాను. 4 స్పూన్లు పంచదార వేసి కలిపాను. ఇందులో నేను కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షన్ అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకో 2 స్పూన్స్ షుగర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం పాలు పోసి గడ్డలు లేకుండా కలుపుకొని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే కనుక బొంబాయి రవ్వ ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా 1 స్పూన్, అందులో ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేయించుకుంటే సరిపోతుందండి. చిక్కదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. నేను చిక్కదనం కోసం కస్టర్డ్ వేసాను. ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పేసి. న్యాచురల్గా కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఖీర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ చల్లుకొని దీన్ని వేడిగా సర్వ్ చేయొచ్చు, చల్లగా కూడా సర్వ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.